కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో అశోక్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వారికి గ్రామ మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని గురించి వివరించి వారికి కరపత్రాలను అందజేశారు. మహిళలు అవ్వాతాతలతో మాట్లాడి గ్రామంలోని సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. నాడు వైసీపీ పాలకులు గ్రామాలలో అభివృద్ధి చేయకుండా పంచాయతీ నిధులను కూడా కొల్లగొట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కటిక యోగానంద్, సొసైటీ బ్యాంకు చైర్మన్ గోపిరెడ్డి జీవనేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాసం లక్ష్మిరెడ్డి, సూర ఆదినారాయణ రెడ్డి, గువ్వల పిచ్చయ్య, స్థానిక నాయకులు, మండల నాయకులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.